అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ సిరి, ఈయన యాంకర్ పవన్. సో బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. అట్లనే ప్రకృతిని పూజించే, రంగురంగుల పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే ఆడపడుచులందరూ కూడా మన తెలంగాణ సాంప్రదాయంలో మంచిగా కట్టు బొట్టుతోనొచ్చి బతుకమ్మ చుట్టూ తిరుక్కుంటా ఆ గౌరమ్మను పూజించుకుంటా ఆట పాట ఆడుతుంటే నిజంగా ఆ హుషారే వేరు, ఆ మజానే వేరు. మరి ఈ హుషార్ని మజాని అసలు బతుకమ్మని ఎందుకు వేసుకుంటాం, బతుకమ్మని ఎట్లా వేరుస్తాం అనేది పవన్కి తెలియదట. మరి అందుకే ఇవాళ ఒక మంచి పల్లెటూరుకి పట్టుకొచ్చేసిన పవన్ని. మరి పవన్, బతుకమ్మ ఎట్లా వేరుస్తారు, అసలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు, బతుకమ్మ అంటే ఏంది తెలుసుకోవాలని ఉందా? నాకు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా తెలుసుకోవాలని కదా. అట్లనే దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, ఎంటర్టైన్మెంట్ కి అయితే ఇంకా తగ్గేదేలే ఇయ్యాల. ఎందుకంటే ఇవాళ మనం అక్కడ పల్లెటూరులో పోయి ఇవన్నీ తెలుసుకుంటూ పాటు మనం బతుకమ్మ మంచిగా పేర్చి ఆట పాటతో పాటు కొంతమంది అక్కలను కూసోబెట్టి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, ఆడుకుందాం, పాడుకుందాం, అట్లనే పాటలు పాడిపిద్దాం, ముచ్చట పెడదాం. ఎవరైతే మంచిగా ఆన్సర్లు ఇస్తారో, ఎవరు మంచిగా పాటలు పాడతారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మంచిగా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇద్దాం. ఏం గిఫ్ట్లు ఇస్తున్నాం? ఏం గిఫ్ట్స్ అంటావేంటి, బతుకమ్మ అంటేనే రంగురంగుల పూలు, రకరకాల చీరలు, అలాంటి అందమైన చీరల్ని అలాగే కొన్ని కూపన్స్ ని కూడా స్పాన్సర్ చేస్తుంది సిఎంఆర్ షాపింగ్ మాల్. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. మరి పవన్ ఇంకెందుకు లేట్, ఇవాళ ధూమ్ ధామే మొత్తం బతుకమ్మ సంబరాలు ఎట్లుంటాయో నీకు చూపిస్తా పద. నాకు కూడా ఎక్సైట్. కోటి రతనాలని తనలో దాచుకున్న పొడమి తల్లి తెలంగాణ. ప్రకృతి ప్రతిస్పందనల పరిమళమే తెలంగాణ. నిండుకుండలా ప్రవహించే వాగులు, వంకలు, చెరువులు, సస్యశ్యామలమైన 4 కోట్ల ప్రజల జీవన యానానికి ఆయువు పోస్తుంది. అలాంటి తెలంగాణ ప్రసిద్ధి పండుగ బతుకమ్మ. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఎంత శాస్త్రం ఉంటుందో అంతే సైన్స్ కూడా మిళితమై ఉంటుంది. బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరి దశలో వస్తుంది. అప్పటికే చిన్న చిన్న కుంటల నుండి వాగులు, వంకలు, చెరువులు, సెలయేళ్ల వరకు నీళ్లు నిండి పొంగి పొర్లుతుంటాయి. తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మని పూలతో చేర్చుకుని 9 రోజులు ఆడి పాడిన తరువాత ఆ బతుకమ్మని కుంటలు, చెరువుల్లో సాగనంపుతారు. అలా బతుకమ్మ పూలని నీటిలో వదలటం వల్ల వర్షపు నీరు శుద్ధి చేయబడుతుంది. వాటిని తెలంగాణ ప్రజలు, పశుపక్షాదులు వాటిని మంచి నీటిగా తీసుకునేవారు. బతుకమ్మ అంటే పండగతో పాటు ఉంటుంది. బతకడానికి పనికొచ్చే మార్గాన్ని ప్రపంచానికి చూపించింది. ప్రకృతిలో ఉండే పూలన్నీ బతుకమ్మ పండుగలో కనిపిస్తాయి. ప్రతి పువ్వు మనలోని ఒక ఎమోషన్కి ప్రతీకగా ఉంటుంది. అన్ని రకాల పువ్వులు ఒకే చోట చేరితే బతుకమ్మ పండుగ. ప్రపంచంలోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక మనము మహదేర్పూర్ విలేజ్కి వచ్చేసినాము. మరి బతుకమ్మ పండగ అంటేనే పల్లెటూర్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కదా. మరి పల్లెటూర్ల బతుకమ్మ పండుగ ఎట్లుంటది అనేది ఇవాళ నేను నీకు చూపిస్తా. ఇక్కడ అవ్వలు కూర్చున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎట్లున్నారవ్వా? మంచిగానే ఉన్నాం. ఈ పిల్లడు ఆంధ్ర నుంచి వచ్చిండు అనమాట. ఈ పిల్లోడు పవన్, ఆ పిల్లడి పేరు. అయితే ఆ పిల్లడికి మన బతుకమ్మ పండుగ గురించి ఏం తెలియదు. మన బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేసుకుంటామవ్వా, 9 రోజులు చేసుకుంటాము. సద్దుల బతుకమ్మ పూట అయితే ఎంత మంచిగా తయారయ్యి ఆడతాం కదా. ఒకసారి బతుకమ్మ గురించి పిల్లడికి చెప్తావా? అంటే మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారవ్వా. ఇక్కడ అంటే బతుకమ్మ ఏ విధంగా అప్పుడు మీరు జమానా కాలంలో ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? అప్పుడు బతుకమ్మ అప్పుడు జమాన్లో అయినా అట్నే చేసినాము, ఇప్పుడు కూడా అట్నే చేస్తాము. 7 తీర్లు 9 తీర్ల పువ్వు తెస్తాము, తెచ్చి మంచిగా అదొక కొరస వేరుస్తాము. తెత్తి వేరుస్తాం, పేర్చి దానికి 2 తమలపాకులు పెడతాం, గౌరమ్మని చేస్తాం, బొట్టు పెడతాం, అలా పెడతాం. పెట్టి మంచిగా పట్టుకొని ఇప్పుడు మా కోడలు ఉంది అనుకో, ఆమె చేతిలో పెట్టి నీళ్ళు సాక పెట్టి తోలుకొస్తాం. తోలుకొచ్చి అల్లికి చేసి ఈడ ముగ్గులు ఇట్టేసి ఈడ పెడతాం, ఈడ ఆడతాం. అప్పుడు అదే ఆట ఆడినాము, ఇప్పుడు కూడా అదే ఆట ఆడతాం. అక్కలు కచ్చకాయలు ఆడుతురా? అవ్వా ఎన్ని రోజులు అవుతుంది అసలు ఇట్లాంటి చూసి. సరే అక్క, ఓ రౌండ్ వేసుకుందామా, ఆడదామా?
బాగా ఎక్స్పీరియన్సా? సరే ఈ ఆటలు అన్నిటికంటే ముందుగా బతుకమ్మ ఆడుకున్నాం. అవునక్క, ఇవాళనే మొదలు కదా మరి బతుకమ్మ ఎట్లా వేసుకుంటారు ప్రతి సంవత్సరం బతుకమ్మ? ప్రతి ఇయర్ మంచిగా చేసుకుంటాం. ఆడపిల్లలు అంటే ఇక బతుకమ్మనే కదా మనకి బాగా. మళ్ళీ మన పల్లెటూర్లలో ఎట్లుంటది అంటే బతుకమ్మ అనగానే సిటీలుగా పోటీతత్వం అయితే లేదు, కానీ పల్లెటూర్లలో సాయంత్రం అయింది అనగానే నువ్వు ఈ ఎత్తు వేరుస్తావా, నేను ఈ ఎత్తు వేరుస్తా, నువ్వు ఈ ఎత్తు వేరుస్తావా, నేను ఈ ఎత్తు వేరుస్తా అని అనుకుంటాం కదా. మరి అట్లా ఇక్కడ కూడా ఉంటుందా? పండక్కి షాపింగ్ అంతా ఎక్కడ చేస్తున్నారమ్మా? మన సిఎంఆర్ షాపింగ్ మాల్ లేదా? ఎంత మంచి కొత్త కొత్త కలర్లు ఉన్నాయి తెలుసా అక్క. నిన్ననే పోయి పట్టు చీర పట్టుకొచ్చుకున్నావు, ఎంత తక్కువ ఉన్నాయి తెలుసా ప్రైజులు అయితే. అవ్వ గింత తక్కువలో గింత మంచి పట్టు చీరలు వస్తాయి అనిపించింది నాకైతే. అక్కలు పండగ షాపింగ్ మాత్రం సిఎంఆర్లోనే చేయరు, సరేనా? పవన్, లోపల అక్కలందరూ కూర్చొని బతుకమ్మ పండుగ గురించి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం పై ఏం చేస్తున్నారు. అగో అక్కలు ఏం చేస్తున్నారు? అందరూ ముచ్చట పెడుతున్నారు. అది అవ్వ, నేను సుమన్ టీవీకి వెళ్ళి బతుకమ్మ మీతో. అయ్యో రా బిడ్డ, తిట్టినావు నువ్వు. ఇగో అవ్వ, ఇవాళ ఎంగిల్ పూల బతుకమ్మ కదా. అప్పటి కాలంలో మంచిగా మీలాంటి వాళ్ళు మంచిగా పాటలు పాడితే వినేది. ఇప్పుడు ఈ సిటీలలో మాకేడా ఒక్క పాట పాడవా నా కోసం? శివ శివ నిందలు తుయ్యాలో, శివుడార నిందలు తుయ్యాలో, ముందుగా నిందలు తుయ్యాలో, ముత్యాల పోషమ్మ వియ్యాలో, కీర్తిలో నిందలు తుయ్యాలో, కేసరి రామన్న వియ్యాలో, రామ 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 వియ్యాలో, ఓ రామ రామ వియ్యాలో, ఆ రామ ఓ రామ వియ్యాలో, అయ్యో జరామ వియ్యాలో, నా సిత్తు సిత్తుల బొమ్మ శివని మూదుల బొమ్మ, సిత్తు సిత్తుల బొమ్మ శివని మూదుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన. అవ్వా, ఎంత మంచిగా పాడినావు తెలుసా పాటలు. నాకైతే చిన్నతనంలో మంచిగా ఎట్లా బతుకమ్మ చేసుకుంటుండే అవన్నీ రోజులు యాదకొచ్చినాయి. నాకు మస్తు ఊపు వచ్చింది ఇలా బతుకమ్మ పండుగ వేసుకోనికి. ఇలా ఎంగిలిపుర బతుకమ్మ కాబట్టి ఇదే జోష్లా మనం సాయంత్రం వచ్చేసాయి, మనం బతుకమ్మలు మంచిగా వేసుకొని మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడుకుందాం. ఏమంటావు? సరేనా? సరే, ఈ పోరానికి చూపిద్దాం ఎట్లుంటుందో. బాగా పాడానా? మీ అందరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున కూపన్ అండ్ సారీస్. అగో పవన్, ఊరంతా తిరిగి వచ్చినాం కానీ ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా షురు అయినట్టున్నాయి. అగో అక్కలు చూడు ఎంతో ముద్దుగా రెడీ అయినరు, బతుకమ్మని వేరుస్తున్నారు. మనం చూడు, మన అవతారాలు చూడు ఎట్లున్నాం. గిట్లుంటే లోపల కూడా రానియరు, బయటికే పంపించేస్తారు. అందుకే గెటప్ చేయండి. ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి మా భాగ్యక్క మాట్లాడుతుంది. అందరు మంచిగా ఉన్నారు. బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులందరికీ ఆనందదాయకమైన పండుగ. ఫస్ట్ మనకు పండగ పెత్తరమాసతోటి స్టార్ట్ అవుతుంది. మహా అమావాస్య అని అంటారు, ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 9 days మనం డైలీ బతుకమ్మను పేర్చి గుడికి తీసుకెళ్ళి అక్కడ అందరూ అమ్మలక్కలంతా చేరి చిన్నపిల్లలు ఆడతారు, పెద్దవాళ్ళు ఆడతారు. ఇది ఎంత సంతోషకరమైనదంటే అసలు మాటల్లో చెప్పలేం. ఎందుకంటే చిన్ననాటి నుంచి చూస్తున్నాం, ఆడపడుచులు అమ్మవారి ఇంటికి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఉన్న కోడళ్ళు కూడా వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్తారు, అందరూ కలుసుకుంటారు, ముచ్చట పెట్టుకుంటారు. అంటే ఈ పండగ సందర్భంగా అందరూ కలిసి అన్ని రకాల ముచ్చట్లను షేర్ చేసుకుంటారు అంటారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదనగా సమర్పిస్తారు అమ్మవారికి. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ. వెరీ గుడ్, నీకు తెలిసిందంటే అందరికి తెలుస్తున్నట్టే. 6వ రోజు అలిగిన బతుకమ్మ. అలిగిన బతుకమ్మ రోజు ఏం చేస్తారు? అసలు ఏం చెయ్యరు. అంటే బతుకమ్మ రోజు అలుగుతుంది కాబట్టి అసలు ఏం చేయరు. మళ్ళీ గౌరమ్మను పెడతారు. గౌరమ్మను పెట్టి అమ్మవారికి సమర్పించి మనం చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా చెరువులో వదులుతారు. వదిలి మళ్ళీ పసుపు గౌరమ్మను, ఒక గౌరమ్మను వదులుతారు, ఒక గౌరమ్మను ఉంచుతారు. దాన్ని కూడా అందరికి మనం పంచుకుంటారు. ఇస్తారు. అమ్మవారి పసుపు కుంకుమ మనం స్వీకరిస్తున్నాం అంటే ఎంత సంతోషం. చూసినావు కదా పవన్, మా బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటదో.
అసలు హంగామా మామూలుగా లేదు కదా. సరే గాని ఇక ఈ అక్క కూడా బతుకమ్మ గురించి మంచిగా మనకి చెప్తుంది, ఇంకా తెలుసుకుందాం. అక్క నీ పేరేంది అక్క? గీత, అన్విత. మీరు ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ? ఒక్కసారి బతుకమ్మ గురించి మీ మాటలు మనం చెప్పండి. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ జరుపుకునేటువంటి ఆనందకరమైనటువంటి ఎంతమంది మహిళలు చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ప్రత్యేకము. అందులో మనకి ఇక్కడ దేవుడి ప్రాంగణంలో జరుపుకుంటున్నాను చూడండి, అది ఎంత సంతోషంగా అనిపిస్తుంది అందరికి. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సుమన్ టీవీ వాళ్ళు చాలా ఆర్గనైజ్ చేశారు. ఎంత ఓపికగా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంటే ఎంత ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. మీకు చాలా చాలా అవకాశాలు ఉంటే కనుక మేము ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క అంత అభిరుచిలో ఉన్నారు చక్కగా మీరు ఇలాంటి మహిళలందరినీ గ్యాదర్ చేసి ప్రతి అవకాశాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేనైతే నా తరఫు నుండి మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్కలు. ఇక బతుకమ్మ పండుగ గురించి మనకి ఇంత మంచిగా చెప్పిన మన భాగ్యక్కకి సిఎంఆర్ షాపింగ్ నుంచి ఒక మంచి చీర. అక్క కంగ్రాచులేషన్స్. సిఎంఆర్ షాపింగ్ మాల్ The joy of life. yes. మరి ఈ అక్క కూడా ఎంత ముద్దుగా చెప్పింది కదా బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటామో. 9 రోజులు మంచి అద్భుతంగా చేసుకుంటామని మన అక్కకి కూడా కాంప్లిమెంటరీగా సిఎంఆర్ కూపన్ ఎక్కడైనా మీరు ఉపయోగించుకోవచ్చమ్మా సిఎంఆర్ షాపింగ్ మాల్స్ లో. హ్యాపీ షాపింగ్. హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ సుమన్ టీవీ గ్రూప్ వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఇప్పుడు చూసుకుందాము నీ ప్రతాపము నా ప్రతాపము. ఎందుకో చూద్దాం. మార్టిన్ కూడా మంచిగా గట్టిగానే ఉన్నారు. అందరికి హాయ్. అబ్బాయి ఎంత ముద్దుగా తయారైనరు తెలుసా అక్కలు. మీరైతే మంచి మంచి పట్టు చీరలు కట్టుకున్నారు. నా చీర మంచి ఉన్నదా? అదే సిఎంఆర్ వాళ్ళు ఇచ్చిర్రు మంచిగా. తినకన్నా మీరే చాలా బాగున్నారు అసలు. లుకింగ్ బ్యూటిఫుల్. చూసుకుందాంగా ఇప్పుడు గ్రూప్ లల్లా. పద మీదొక టీము మాదొక టీము. ఓల్ గెలుస్తారో చూద్దాం. ఎవరు గెలుస్తారో నేను చూద్దాం. అది సూపర్. గెలుపు మా బ్లడ్ లోనే ఉంది. తగ్గేదే లేదు, ఫస్ట్ మేమే గెలుస్తాం. అమ్మా ఓకే. ఇగో పవన్ ఇప్పుడు ఇది తంగేడు టీం, గూనుగు టీం. ఓకే. సో మా టీం నుంచి ఫస్ట్ క్వశ్చన్, 8వ రోజు బతుకమ్మని ఏమంటారు? అక్క రెడీ ఉన్నది ఆన్సర్ చెప్పనీకి. సరే ఈసారికి ఏదో మీకు ఇచ్చేసినాం, మీరు అడుగురు. బతుకమ్మలో వాడే మరో ప్రముఖ పువ్వులేంటి? ముఖ్యంగా బతుకమ్మ పండుగని తెలంగాణలోనే చేసుకుంటారు. తెలంగాణ సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా 2 జిల్లాలల్లా మస్తు చేసుకుంటారు. ఆ 2 జిల్లాలు ఏంది ఎప్పుడు? బిస్కెట్. కరీంనగర్, వరంగల్ బతుకమ్మకి పెట్టింది పేరు అవి 2 జిల్లాలు. ఒప్పుకోము. అక్క మంచి క్వశ్చన్ అడగండి చూసి. బతుకమ్మలో ఒక ఫ్లవర్ యాడ్ చేస్తారు కంపల్సరీ. తంగేడు. కామన్ గా కంపల్సరీ తంగేడు కాకుండా ఇంకొక ఫ్లవర్ యాడ్ చేస్తారు. గుమ్మడి. సరే అక్క, గుమ్మడి పువ్వు పెడతారు కానీ ఎందుకు గుమ్మడి పువ్వే పెడతారు చెప్పుర్రు. గుమ్మడి పువ్వులో ఉన్నటువంటి పుప్పడి దేవుళ్ళు ఉంటాయి కదా, గుమ్మడి పువ్వులో గౌరవం పుప్పడి అనేది గౌరమ్మలాగా వస్తుంది ఆకారం. అందుకే దాన్ని గౌరీదేవి అంటే గౌరమ్మకి చిహ్నంగా పెడతారు. నిజంగా చెప్పుర్రి. సుమన్ టీవీ కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ దట్టు సిఎంఆర్ స్పాన్సర్ చేస్తుంది. మరి 9 రోజులకు తగ్గట్టు 9 మంది 9 బతుకమ్మలను ఎంత అందంగా వేర్చిరు కదా, ఇంత మంచిగా దిల్కుష్ అయినాం కదా మనము. మరి ఏం లేదా?
సో సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, మంచి కూపన్స్ ఉన్నాయి. ఈ దసరా పండుగ జరుపుకోవాల్సిందే సిఎంఆర్ తోని. ఇంకా ఎందుకు అక్కలు లేట్, మీ ఈ పండుగని ఇంకా పెద్ద పండుగ సిఎంఆర్ కూపన్స్ తోని మార్చేద్దాం. ఇక్కడ ఇంత మంచిగా ఉన్నాయి బతుకమ్మలు, కానీ నాకు ఇది అమ్మవారు పెట్టిన బతుకమ్మ అయితే మంచిగా అనిపిస్తుంది అక్క. సో ఇక్కడ ఒక 2 బతుకమ్మలు అయితే మంచిగా అనిపిస్తున్నాయి. ఆ ఇద్దరికైతే నేను మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొచ్చేసిన. ఇక బతుకమ్మ అంటేనే చీర కాబట్టి చీరలు పట్టుకొచ్చేసిన. మరి నువ్వు చెప్పు, నాకైతే అది ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది. అది ఎవరు చేసి అమ్మవారిది. మీకు సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున మంచి శారీ. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి బిందు. సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున నీకు కూడా ఒక బ్యూటిఫుల్ శారీ. సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున బ్యూటిఫుల్ శారీ. సో చూడు, వావ్, సో బ్యూటిఫుల్ కదా. సిఎంఆర్ వారు నాకు ఈ శారీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే సుమన్ టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతోని ఇంత మంచిగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నందుకు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో.